ఇది మనకి ఏ విధంగా పనిచేస్తుంది అంటే, ఇది మన కాళ్ళ డస్ట్ అనేది పడుతుంది. ఆ డస్ట్ అనేది క్లీన్ చేసుకోవడానికి ఈ బ్రష్ అనేది వాడేది. ఈ బ్రష్ మనకు చక్కగా క్లీన్ కావట్లేదని నేనైతే కంపెనీ అగారో కంపెనీ నుండి అయితే చూసుకున్నట్టయితే ఇది ఒక వాక్యూమ్ క్లీనర్, మనకు కారు వాక్యూమ్ క్లీనర్ అనేది తీసుకోవడం జరిగింది. మన కాళ్ళ కాడ ఈ డస్ట్ అనేది మనకు వాక్యూమైజ్ చేస్తుంది. ఈ కిట్ అనేది తీసుకోవడం జరిగింది. అయితే వచ్చి మనకు అగారో కంపెనీ నేను అమెజాన్ నుండి దీనైతే బుక్ చేయడం జరిగింది. మనకి ఇవాళ వచ్చింది ఇది. అయితే ఈ బ్యాగ్లో ఏమేమి ఉన్నాయి, దీంట్లో ఏమేమి వచ్చినాయి, మనకు ఏమేమి ఉంటాయని మనం చూద్దాం. అలాగే దీని కాస్ట్ అనేది మీకు లాస్ట్లో చెప్తాను. ఇది ఏ విధంగా వర్క్ అవుతుంది, మనకు దీన్ని తీసుకోవచ్చా తీసుకోరా అనేది మీకు ఈ వీడియోలో అయితే క్లారిటీగా ఉంటుంది. ఈ వీడియో అనేది మీరు పూర్తి వరకు అయితే చూడండి. ఇప్పుడు మనం దీని అయితే ఓపెన్ చేద్దాం. ఫ్రెండ్స్, మీరు చూసుకున్నట్టయితే మనకు ఈ వాటర్లో అయితే మనకు ప్యాకింగ్ చేసి వచ్చింది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ మోటార్ యొక్క వాట్ అనేది 110 వాట్ అండి, 110 వాట్ అనేది వాట్స్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే మనం దీన్ని ఎక్కడెక్కడ వాడాలంటే, మనం డ్రైల్ ప్లేస్ ఉంటుంది కదా, మనకు తడిచిన మట్టి తడిచిన దుబ్బ డస్ట్ ఉంటుంది కదా, దాంట్లో మాత్రం వాడకూడదు. మనకు పొడి డస్ట్, పొడి చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి కదా, వాటిలో వాడినట్టయితే మనకు వాక్యూమ్ అనేది చేస్తుంది ఈ మిషన్ అనేది. ఇక్కడ రాసి పెట్టింది. అదేవిధంగా మనకు ఈ మోటార్ అనేది మనకు 12 వోల్టేజ్ DC కరెంట్తో అయితే మనకు రన్ అయితే అవుతుంది. మన కార్లో బ్యాటరీ ఉంటుంది కదా, అది 12 వోల్టేజ్ బ్యాటరీ అయితే ఉంటుంది, దాంతో రన్ అయితే అవుతుంది. మన బయట మాత్రం కరెంట్లో అయితే దీన్ని పెట్టకూడదు. చూసారు కదా, లైట్ వెయిట్ ఏమేమైతే ఉంటాయో చెత్త చెదారం అయితే వాటిని అయితే మనకు ఇదైతే రిమూవ్ అయితే చేస్తుంది. ఈ విధంగా అవుతుందండి బాక్స్ అనేది. అదేవిధంగా మనకు లోపల ఏమేమి వచ్చినా ఓపెన్ చేద్దాం ఒకసారి. మనకు దీంతో అయితే ఒక బ్యాగ్ అనేది రావడం జరిగింది. బ్యాగ్ అనేది ఈ విధంగా అవుతున్నది. దీన్ని ఓపెన్ చేద్దాం. మీరు ముందుగా ఓపెన్ చేసుకున్నట్టయితే మనకు వాక్యూమ్ ఈ మోటార్ వచ్చారు కదా, ఈ విధంగా అయితే ఉంటుంది. దీని మనకు దీన్ని ఎట్లా అనేది మొత్తం దీని మెన్షన్ చేసి చూడండి. ఇది కార్ వాక్యూమ్ క్లీనర్, ఇక్కడ రాసి పెట్టింది మోడల్ నెంబరు. అలాగే ఈ విధంగా మనకు పవరు అంటే వాట్ ఎంత ఉంది, 110 వాట్ ఉంది. ఈ సీరియల్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. సరే కదా, మనకి ఇది 12 వోల్టేజ్ DC కరెంట్తో అయితే మనకు రన్ అయితే అవుతుంది. మనకు ఈ మోటార్ అయితే ఈ విధంగా ఉంది. దీంతో పాటు మనకు వైర్ కూడా హెవీగానే ఇవ్వడం జరిగింది. మన కార్లో డిక్కీ దాకా కూడా ఈ వాక్యూమ్ క్లీనర్ యొక్క వైర్ అనేది మనకు డిక్కీ దాకా కూడా ఉండడం జరుగుతుంది. ఈ వైర్ కూడా మనకు క్వాలిటీగానే ఇవ్వడం జరిగిందండి. ఇది మనకు చాకెట్ ఉంటుంది, గేర్ రాడ్ ఉంటుంది కదా, మనం సెల్లో అయితే ఎక్కడ ఛార్జింగ్ పెట్టుకుంటామో ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది కదా, దానిలో ఇదైతే యూజ్ చేయాల్సి ఉంటుంది. వైర్ కూడా మనకు ఎక్కువని ఇవ్వడం జరిగింది. సరే, మన కారు ముందటి నుండి డిక్కీ వరకు అయితే ఈజీగా అయితే ఈ వైర్ అనేది అందుతుంది. చూసారు కదా, మన వైర్ కూడా పొడిగే ఉన్నది. అదేవిధంగా మీరు చూసుకున్నట్టయితే ఈ వాక్యూమ్ ఫ్లెక్సిబుల్ పైప్ అని ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మనకు ఏ సందులో పడితే ఆ సందులో ఈ విధంగా అటు ఇటు ఆడడానికి అయితే ఒక ఫ్లెక్సిబుల్ పైప్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఏ విధంగా ఫిట్టింగ్ చేయాలో కూడా చూపిస్తాను. అదేవిధంగా ఒక చిన్న బ్రష్ కూడా ఇవ్వడం జరిగింది. మన సందులో ఇటు ఇటు అనుకుంటే ఈ వాక్యూమ్ తోటి ఈ విధంగా పెట్టినట్టయితే మనకు డస్ట్ అనేది క్లీన్ అవుతుంది. అదేవిధంగా ఒక చిన్న గొట్టం లాంటివి కూడా ఇవ్వడం జరిగింది. ఇది కూడా మనకు సందుల్లో ఎక్కడైతే మనకు పైప్ దూరదో ఆ సందుల్లో ఇది కూడా వాడాల్సి ఉంటుంది. ఇది కూడా ఏ విధంగా వాడాలని చూపిస్తాను, ప్రాక్టికల్గా చూపిస్తాను. అదేవిధంగా ఇది చూసుకున్నట్టయితే ఇది కూడా మనకు పైపే అండి. అలాగే ఇక్కడ బ్రష్ ఇవ్వడం జరిగింది. మనం ఎందుకంటే ఇది దేనికైనా ఫిట్ చేసుకొని మనం ఈ విధంగా ఇట్లా రఫ్ చేసుకుంటూ మనం వాక్యూమ్ ఆన్ చేసినప్పుడు ఈ డస్ట్ అనేది అటు ఇటు కదిలినప్పుడు మనకి ఈజీగా అయితే మనకు వాక్యూమ్ అయితే అవుతుంది, లోపలికైతే వెళ్ళిపోతుంది డస్ట్. ఒకసారి ఇవన్నీ ఏ విధంగా ఫిట్టింగ్ చేయాలో చూపిస్తాను. ఈ పైప్ అనేది మనం ఇక్కడ ముందు ఉంది కదా, ఇక్కడ ఇది ఫ్రంట్ సైడ్ అండి. ఈ విధంగా అయితే మనం ఫిట్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇటు సైడ్ అయితే ఫిట్టింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనకు యారో మార్క్ ఇచ్చాడు కదా, ఇది ఇటు సైడ్ అయితే ఫిట్టింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫిట్టింగ్ చేసుకొని మనం వాడాల్సి ఉంటుంది. అదేవిధంగా మిగతా ఉన్నాయి కదా, ఇవి కూడా ఈ విధంగా ఫిట్టింగ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ పైప్ కూడా దీన్ని కూడా మనం ఈజీగానే ఫిట్టింగ్ అయితే చేసుకోవచ్చు ఈ విధంగా. అలాగే మనకు దీని లోపల ఏమొచ్చినా ఒకసారి చూద్దాం. మనం ఇక్కడ ముంగట ఒక బటన్ ఇవ్వడం జరిగింది. ఈ బటన్ మనం ప్రెస్ చేసినప్పుడు ఈ ముంగట ఇది సెట్ అనేది అయితే రావడం జరుగుతుంది. ఒక డస్ట్ అనేది ఈ ముంగట సెట్ ఉంది కదా, దీంట్లో అయితే మనకు పేరుకన్ అయితే పోతుంది. ఇక్కడ మనకు మనం ఇట్లా కిందికి పంపినప్పుడు దీని నుండి మళ్ళీ డస్ట్ అనేది బయటకు రాకుండా ఒక లివర్ లాంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది సార్ కదా. అదేవిధంగా మనకు లోపల ఫిల్టర్ కూడా ఇచ్చాడు. ఈ ఫిల్టర్ ఎందుకంటే డస్ట్ అనేది ఈ మోటార్లోకి వెళ్ళకుండా ఈ ఫిల్టర్ అనేది మనకు ఇక్కడైతే ఆపడం జరుగుతుంది. ఈ డస్ట్ను ఈ ముంగట ఇది ప్లేస్ ఉంది కదా, ఈ డబ్బా లాంటిది, దీంట్లో మాత్రమే ఆగేటట్టు అయితే ఈ ఒక ఫిల్టర్ అనేది చూసుకుంటుంది. దీని అయితే ఈ విధంగా ఫిట్టింగ్ చేసుకోవాలి.
మనకి మోటార్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇది ఆన్ ఆఫ్ బటన్ అండి, చూసారు కదా, ఇది ఆన్ ఆఫ్ బటన్, ఇది లాక్ మనం ఇంకోటి ఫిట్ చేసుకోవడానికి. ఒకసారి దీన్ని ప్రాక్టికల్గా అయితే మన కారు డస్ట్ అనేది ఏ విధంగా క్లీన్ చేస్తానో చూద్దాం. 1 by 1 ఒక దాన్ని వాడుకుంటా మనం చూద్దాం. అదేవిధంగా మనకి ఇక్కడ మాన్యువల్ కూడా ఇవ్వడం జరిగింది, ఏ విధంగా వాడాలి ఏం కదా అనేది. దీంట్లో అయితే మెన్షన్ చేసేది లేదు, ఇక్కడ దీంట్లో ఉంది మనం ఎట్లా వాడాలి ఏం కదా అనేది, చూసారు కదా. సేమ్ నేను యాజిటీస్ ఏ విధంగా చెప్పాను అదే విధంగా అయితే దీంట్లో మెన్షన్ చేసేది ఉండడం జరిగింది. తెలియని వాళ్ళు ఉంటే మాన్యువల్ చూసుకుంటే కూడా వాడచ్చు. ఒకసారి మనం దీన్ని వాడుదాం. ముందుగా అయితే మనం ఈ పైప్ అనేది వాడదాం ఒకసారి. ముందుగా అయితే నేనైతే ఇక్కడ ఫిట్టింగ్ అని చేస్తున్నాను, ఈ విధంగా ఫిట్టింగ్ చేసుకోవాలి. ఫిట్టింగ్ చేసుకొని దీన్ని ఏ విధంగా కనెక్షన్ ఇవ్వాలని చూపిస్తాను. కార్లోకి అయితే వెళ్దాం మనం ముందు. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కార్లో డిస్ప్లే పక్కన ఇక్కడ కింద చూసారు కదా, మనం ఛార్జింగ్ పెట్టుకుని మీ అందరికీ తెలిసి ఉంటుంది. కార్లో ఎవరెవరుకుంటే వాళ్ళకి అందరికీ తెలిసి ఉంటుంది. ఇక్కడైతే మనకు 12 వోల్ట్ చాకెట్ అయితే ఉంటుంది కదా, దాంట్లో ఇదనేది ఇక్కడ ఫిట్టింగ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా ఫిట్టింగ్ చేసుకున్న తర్వాత ఒకసారి మనం ఇది రన్ అవుతుందా కాదు ఒకసారి ఆన్ చేద్దాం. ఈ బటన్ ఉంది కదా, న్యాబు ఇక్కడ బటన్ ఉంది, ఈ బటన్ ఆన్ చేసుకోవాలి. సారీ, కీ అని ఆన్ చేయలేదు, కీ ఆన్ చేస్తాను. ఆన్ అయిపోయింది, చూద్దాం. సౌండ్ అయితే వస్తుంది, రన్నింగ్ అయితే అవుతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకున్న డస్ట్ అయితే ఉన్నది, చాలా ఎక్కువ డస్ట్ అయితే ఉంది. ఈ డస్ట్ అయితే నేను రిమూవ్ చేస్తాను. సరే కదా, డస్ట్ ఏ విధంగా ఉన్నదో ఇదంతా కూడా ఒకసారి క్లీన్ చేద్దాం. ఫ్రెండ్స్, అదేవిధంగా ఇలాంటి మనకు సెలవులు పెట్టుకునే కాడ, గ్లాసులు పెట్టుకునే కాడ, బాటిల్ పెట్టుకునే కాడ మన చేతులు అయితే లోపలికి అయితే వెళ్ళవు. అలాంటి కాడ అయితే మనం ఇలాంటి ఫ్లెక్సిబుల్ పైప్ అనేది పెట్టుకొని ఈ విధంగా మనం రిమూవ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇలాంటి డోరు హ్యాండిల్ దగ్గర మనకు పేపర్స్ కానీ క్లాత్ కానీ పెట్టుకునే కాడ కూడా మనకు డస్ట్ అనేది ఉంటుంది, దాన్ని క్లీన్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. చూసారు కూడా, మనకు ఫుట్ రెస్ట్ కాడ మన కాలు పెట్టుకునే కాడ అయితే ఈ ఫ్లోర్ మ్యాట్ ఉంది, ఈ మ్యాట్ అయితే డస్ట్ అనేది లేకుండా అయితే క్లీన్ చేసింది. అదేవిధంగా ఇంకోటి కూడా వాడుచుద్దాం ఒకసారి. ఈ ఫ్లెక్సిబుల్ పైప్ని పక్కకు పెడదాం. పక్కకు పెట్టి ఇది ఉంది కదా, ఈ బ్రష్ పైప్ ఉంది కదా, దీన్ని కూడా ఒకసారి వాడి చూద్దాం. ఇది మనకి ఏ విధంగా పనిచేస్తుంది అంటే, మనకి ఇలాంటి ఏసీ వెంట్స్ ఉంటాయి కదా, ఏసీ వెంట్ లోపల కూడా మనకు డస్ట్ అనేది పేరుకపోతుంది. ఆ పేరుకపోయినప్పుడు ఈ బ్రష్ అనేది ఈ విధంగా పెట్టుకొని ఈ విధంగా అన్నప్పుడు మనకు దీని లోపల ఉన్న డస్ట్ అనేది ఈ మిషన్ లోపలికి అయితే వెళ్ళిపోతుంది. సరే కదా, మనకి ఈ బ్రష్ అనేది ఈ విధంగా తీసుకొస్తుంది. ఈ బ్రష్ తోటి కూడా మనం ఇట్లా క్లీన్ చేసుకుంటా అయిపోయింది కదా. నేను చూస్తున్న ఈ పైప్ అనేది ఫిట్టింగ్ చేసుకొని దీంతో ఈ విధంగా అనుకుంటా కూడా మనం ఇట్లా ఈ విధంగా అనుకుంటా కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు. ఈ బ్రష్ అనేది ఇట్లా తుడుచుకుంటా మనం వాక్యూమ్ మీద పెట్టినప్పుడు ఇదైతే ఈ విధంగా క్లీన్ చేస్తుంది. ఇక్కడ సేమ్ ఇక్కడ కూడా ఈ విధంగా.
మనం ఎక్కడైతే వాక్యూమ్ క్లీనర్ వెళ్ళదో వెళ్ళినప్పుడు ఈ విధంగా ఈ బ్రష్ తోటి చిన్న బ్రష్ తోటి ఈ విధంగా అనుకుంటాం మనం. కదా సరే మాకు చక్క అయితే నీట్గా అయితే అయిందండి. ఈ ఫ్లోర్ ఒకసారి దీన్ని మొత్తం దీని లోపల ఏ విధంగా ఉన్న మొత్తం రిమూవ్ చేసి చూద్దాం డస్ట్ ఎంత వచ్చింది ఇంకా అనేది. ఫ్రెండ్స్ మనం ఈ విధంగా లోపల డస్ట్ అని తీసుకున్న తర్వాత ఈ ముంగట ఇది ఉంది కదా, దీంట్లో మనకు డస్ట్ అనేది ఉంటుంది. దీన్ని ఏ విధంగా రిమూవ్ చేయాలంటే ఇక్కడ బటన్ ఇచ్చాడు, దీన్ని ఈ విధంగా ప్రెస్ చేసి ఈ విధంగా అంటే మనకు ఓపెన్ అయితే అవుతుంది. తర్వాత ఈ ఫిల్టర్ ఉంది, ఈ ఫిల్టర్ రిమూవ్ చేయాలి. సరిగా మనం తీసిన డస్ట్ మొత్తం ఈ ఫిల్టర్ దగ్గర అయితే ఆగింది. ఎందుకంటే మనం మోటార్ లోపలికి అయితే వెళ్ళనీయకుండా ఈ ఫిల్టర్ అనేది మనకు ఉపయోగపడుతుంది. సరే కదా, మనం తీసిన డస్ట్ మొత్తం దీంట్లోకి అయితే వచ్చింది. ఈ ఫిల్టర్ కూడా మనం సాఫ్ చేసుకోవాలి. ఈ విధంగా కొట్టినట్టయితే అంతా బయటకు అయితే వస్తుంది. ఫ్రెండ్స్ దీంతో ఉపయోగం ఏంటంటే మనకు మన చెయ్యి వెళ్ళని చోటుకు మాత్రం ఈ మిషన్ అనేది పెట్టుకొని మనం ఈ డస్ట్ని క్లీన్ చేసుకోవచ్చు. అలాగే మనం ఈ క్లాత్ తోటి కానీ బ్రష్ తోటి కానీ దులిపినప్పుడు మనకు డస్ట్ అనేది లేస్తూ ఉంటుంది. ఆ డస్ట్ లేచి మనం ముక్కులోకి వెళ్ళి మనకు డస్ట్ ఎలర్జీ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో అయితే మనకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. దీంతో మనం ఈజీగా అయితే వర్క్ చేసుకోవచ్చు. ఈ విధంగా సింపుల్గానే ఉంటుంది. సరే కదా, మళ్ళీ ఈ విధంగా పెట్టుకొని మనం మళ్ళీ పని అయితే చేసుకోవచ్చు. కింద లాక్కుంటే లాగ పెట్టుకొని మీద బటన్ నొక్కుంటే అయిపోతుంది. చూసారు కదా, దీన్ని ఏ విధంగా వాడాలనేది మీకైతే క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సింపుల్గా అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ దీని కాస్ట్ వచ్చేసి 1480 రూపాయలు అయితే అమెజాన్లో అయితే నేను ఆర్డర్ చేయడం జరిగింది. దీని గ్యారంటీ వారంటీ చూసుకున్నట్టయితే 1 year వారంటీ అనేది దీనికైతే ఇవ్వడం జరిగింది. దీంట్లో మోటార్ అనేది మన కాపర్ మోటార్ అనేది రావడం జరుగుతుంది. సరే కదా, మనకైతే ఈ విధంగా అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఇదైతే వర్క్ అనేది చాలా చక్కగా అయితే వర్క్ చేస్తుంది. మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి టెన్షన్ లేకుండా అయితే పని అయితే మంచిగా చేస్తుంది. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ కార్ యొక్క వాక్యూమ్ క్లీనర్ అనేది చాలా చక్కగా అయితే పనిచేస్తున్నది. చూసారు కదా, నేనైతే ఇంతకుముందు అయితే చూస్తున్న ఇలాంటి బ్రష్ తోటి అయితే నేను క్లీన్ చేసుకునేది. ఇలాంటి బ్రష్ తోటి అయితే నేను క్లీన్ చేసేది. మనం ఇలాంటి బ్రష్ తోటి క్లీన్ చేసుకొని మళ్ళీ ఎత్తుకొని చేతుతో అంత ఇబ్బంది అయ్యేది. ఈ వాక్యూమ్ క్లీనర్ తోటి చాలా చక్కగా అయితే పనిచేస్తుంది. డస్ట్ అయితే ఎక్కడ ఉంటుంది అక్కడ పెట్టినట్టయితే ఈ పైపు అయితే చక్కగా దీంట్లోకి ఈ కంటైనర్ ఉంది, ఈ కంటైనర్లోకి అయితే ఈ డస్ట్ అనేది పీల్చుకోవడం జరుగుతుంది. తర్వాత మనం రిమూవ్ చేసుకొని బక్క అయితే పడేసుకోవచ్చు. ఇదైతే మనకు చాలా చక్కగా అయితే పనిచేస్తున్నది. ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ను యాక్టివేషన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.